ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువ, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నీ వాక్యము ఇదివరకే అభిషేకించబడి ఉన్నది ప్రభువ. అభిషేకించబడిన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని కూడా మీరు అభిషేకించండి. నీ కృప సమృద్ధిగా ఈ ప్రియబిడ్డలకు అనుగ్రహించమని, మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. మరి కింద కూర్చోలేని వారు బయట చైర్స్ ఉన్నాయి, చైర్స్లో కూర్చోండి. ఎందుకంటే బాగా ఉక్కగా ఉన్నది, కిక్కిరిసిపోతూ ఉన్నారు. కొంచెం ముందుకు జరగండి అమ్మ, కొద్దిగా ముందుకు జరగండి. ఇంకొంచెం మంది వెనక వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్లేసు ఉంటుంది. కొంచెం ముందుకు జరగండి. మరి వర్షాకాలం కూడా చలికాలం లాగా ఉంది. వర్షాకాలం చలికాలం లాగా, వర్షాకాలం ఎండాకాలం లాగా ఉంది. ఎండాకాలం లాగా మరి ఎంతో ఉక్కతో నిండిపోయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనము ఇంత ఉక్కలో కూడా దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి ఇక్కడికి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. నిజముగా ధన్యులై ఉన్నారు. ఇక్కడ ఇంకా కొద్ది మందిని, కొత్త వారిని నేను చూస్తున్నాను. నిజంగా చాలా సంతోషం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి ప్రకటన గ్రంథము అంటేనే ఇది ప్రత్యక్షత గ్రంథం అయి ఉన్నది. ప్రకటన గ్రంథం అంటేనే ఇది ప్రత్యక్షత గ్రంథము. ఈ గ్రంథము మామూలుగా ఉన్న వ్యక్తికి అర్థము కాదు, కానీ ఈ గ్రంథములోకి జొరబడి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఈ గ్రంథాన్ని ఎవరైతే రాశారో ఆ గ్రంథకర్తలు రావాలి లోనకి. ప్రజల పరిశుద్ధాత్మ దేవుడు లోనకి రావాలి. ఎప్పుడైతే ఆ దేవుడు మనలోకి వస్తాడో, ప్రైజ్లాడ్, ఆ దేవుడు మనలోకి వస్తాడో అప్పుడు ఈ దీనిలో ఉన్న సంగతులన్నీ కూడా గ్రహించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఆసక్తి కలిగి వింటున్నట్లయితే ఖచ్చితంగా ఇది మీకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆసక్తి కలిగిన వారిని ఆయన తృప్తిపరుస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనము వాక్యం కొరకు ఆసక్తితో వచ్చాం. అవును కదండి. మనము మన స్నేహితులను చూడటానికో, మన బంధువులను చూడటానికో మనం ఇక్కడికి రాలేదు, కానీ మనము వాక్యము కొరకు ఆసక్తితో వచ్చాం. దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నా కుటుంబంతో మాట్లాడతాడు అని ఆశ కలిగి ఇక్కడికి వచ్చి ఉన్నాం. అవును కదండి. హల్లెలూయా. నిజముగా దేవుడు మీతో మాట్లాడతారని ఆశతోనేనా వచ్చినది? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనమందరం నమ్ముదాం, విశ్వసిస్తున్నాం. ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తున్నాము. ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే 7 సంఘ కాలాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథములో ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి?
7 సంఘ కాలాలు ఉన్నాయి. ప్రజల ఈ 7 సంఘ కాలాలు, హల్లెలూయా, ఈ 7 సంఘ కాలాలు ఎవరికి ఇవ్వబడ్డాయ్యా అంటే, ప్రైజ్లా, 7 సంఘ కాలాలు ఎవరికి ఇవ్వబడ్డాయ్యా అంటే అన్యజనుల్లో ఉన్న వధువుకి ఇవ్వబడ్డాయి. ప్రజల అనుకున్న వాళ్ళకి వినపడుతుందా నా మాటలు? వినపడుతున్నాయి కదా? హల్లెలూయా. ఎమ్మింగ్ వస్తుంది, అందుకే కొంచెం తగ్గించాను వాల్యూమ్. హల్లెలూయా. వినపడుతుంది అందరికీ? 7 సంఘ కాలాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? అన్యజనులలో ఉన్న వధువుకి ఇవ్వబడ్డాయి. అంటే ఇలా అనొచ్చు, ప్రకటన గ్రంథములో గొర్రెపిల్ల యొక్క భార్య ఉన్నది. ఆ గొర్రెపిల్ల భార్య ఈ 7 సంఘ కాలాల్లో ఉన్నది. ప్రజల గొర్రెపిల్ల భార్య ఎక్కడున్నదయ్యా అంటే 7 సంఘ కాలాలలో ఉన్నది. ఆయన కూడా, ఆ గొర్రెపిల్ల అయిన దేవుడైన యేసుక్రీస్తు కూడా 7 సంఘ కాలాలు అయ్యో కాదు, 7 దీపస్తంభాలే 7 సంఘ కాలాలు అయి ఉన్నాయి. ఏంటి ఇక్కడ ఎదురున్నాయి? దీప స్తంభములు. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఈ 7 దీప స్తంభాలే ఈ 7 సంఘ కాలాలు. ప్రజల అంటే 7 దీప స్తంభముల మధ్య ఎవరు సంచరిస్తున్నారంటే యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు, మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు. 7 దీప స్తంభాల మధ్య ఆయన సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు అక్కడ? ఆయన భార్య ఉన్నది కాబట్టి, ఆయన వారు ఉన్నారు కాబట్టి, ఆయన ప్రజలు ఉన్నారు కాబట్టి, అక్కడికి ఆయన వెళ్తాడు. ప్రజల ఇప్పుడు 7 దీప స్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే ఆయన 7 దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఈ 7 దీప స్తంభాల్లోనే ఆయన భార్య ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. ఇదంతా కూడా 2000 సంవత్సరాల ప్రణాళిక. అంటే యేసుక్రీస్తు మొదట రాకడ నుండి యేసుక్రీస్తు రెండో రాకడ వరకు మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? 2000 సంవత్సరాల యొక్క ప్రణాళిక. ప్రజల ఈ 2000 సంవత్సరాలలో ఏం జరుగుతా ఉన్నదయ్యా అంటే మనం చూస్తున్నాము, 7 సంఘ కాలాలకి 7 దూతల్ని నియమించాడు. ప్రజల 7 సంఘ కాలాలకి దేవుడు 7 దూతలని నియమించాడు. ఆ దూతలే నక్షత్రాలై ఉన్నాయి. 7 నక్షత్రాలే 7 సంఘ కాలపు దూతలు. ఇవన్నీ నీకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటాయి. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా నువ్వు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చదివితే 20వ వచనము 21వ వచనము చదువుతా ఉంటే అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? 19, 20 వచనాల్లో అక్కడ ఉన్నాయి అన్నమాట, చివరి వచనాల్లో. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాము? 7 ఈ యొక్క వీటినేమంటారు? నక్షత్రాలు. ఈ 7 నక్షత్రాలే 7 దూతలై ఉన్నారు. ప్రజల అంటే ఒక్కొక్క దూత అంటే వర్తమానికుడు ఆ కాలపు వర్తమానాన్ని తీసుకొని సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ పీరియడ్లు కూడా ఉన్నాయి. కాలము యొక్క పీరియడ్స్. ఈ సంఘకాలము ఎప్పటి నుండి ఎప్పుడు దా జరిగింది? మొదటి సంఘకాలం. రెండవ సంఘకాలము ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా జరిగినది? మూడవ సంఘకాలం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా జరిగినది? నాలుగవ సంఘకాలం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా జరిగినది? ఐదవ సంఘకాలం ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం దాకా జరిగినది? ఆరవ సంఘకాలం ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం దాకా జరిగినది? ఏడవ సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైనది, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పండి? ఎత్తబాటుతో ఎండ్ అయిపోతుంది. మరి ఎత్తబాటు జరిగిందా? ఎత్తబాటు జరగలేదు కాబట్టి ఇప్పుడు భూమి మీద ఏ సంఘకాలం నడుస్తుంది? 7వ సంఘకాలం నడుస్తుంది. అవునా కదా? మరి 7వ సంఘకాలానికి 7వ దూత ఉండాలా వద్దా? నక్షత్రమే కదా దూత అంటే. అక్కడ ఉంది కదా 1:16 ఉందా లేదండి? చూడండి, 1:19 అండి. 1వ అధ్యాయం 19వ వచనం చూడు. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని
వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన. ఇక్కడ చూడండి, యేసయ్య కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఈ 7 నక్షత్రాలే ఈ 7 నక్షత్రాలు. యేసయ్య కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలే 7 సంఘ కాలాలకి పంపించబడిన 7 నక్షత్రాలు. ప్రజలా, ఇప్పుడు నీవు నా కుడి చేతిలో చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మం. ప్రజలా, అదేంటంట? మర్మం. ఇప్పుడు ఆ మర్మం ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? మర్మం అంటే ఇష్టమేనా మీకు? మర్మాలంటే ఇష్టమేనా? లోతైన విషయాలంటే ఇష్టమేనా? మరుగుపరచబడిన సంగతులంటే ఇష్టమేనా? దాచబడిన వాటిని తెలుసుకోవటం ఇష్టమేనా? లోకానికి తెలియదు కానీ మీకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇలా చెప్పచ్చా? జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి నేర్చుకునే పసిబాలురకు దేవుడు బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో చెప్పాడండి ఆ విషయం. హల్లెలూయా. మరి నేర్చుకునే వాళ్ళు వచ్చారా ఇక్కడ? ఆ పసిబాలురు వచ్చారా ఇక్కడ? వారికి దేవుడు బయలుపరుస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా? చిన్న పిల్లవాడిని చూపించి ఇచ్చి ఇతని స్వభావం అంటే స్వభావం కలిగిన ఉంటే చిన్న పిల్లలదే పరలోక రాజ్యము అన్నాడు. హల్లెలూయా. అంటే మన యొక్క స్వభావము మార్చబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మన స్వభావము మార్చబడాలి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 7 నక్షత్రాలు ఏంటంటే యేసయ్య కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలను గూర్చిన మర్మము అంటున్నాడు. ఎంతమందికి తెలుసా మర్మము? చేతులెత్తండి. తెలిసిన వారు చేతులెత్తండి. పర్లేదు. ఇట్లా అంటే నాకు కొంచెం తెలుసని, ఇట్లా అంటే అయ్యా నాకు అర్ధ భాగం తెలుసయ్యా అని, ఇట్లా అంటే అయ్యా నాకు 3/4 భాగం తెలుసయ్యా అని, ఇట్లా శాంతం ఎత్తేసామనుకోండి నాకు ఆ 7 నక్షత్రాల గురించిన మర్మం పరిపూర్ణంగా తెలుసయ్యా అని. ఇంతకీ ఇట్టెత్తుతారా? ఇట్టెత్తుతారా? మీరే చెప్పండి. అంటే ఇట్లా ఎత్తుతున్నావంటే నాకు కొంచెమే తెలుసని. అంటే పావలా వంతు, ₹10 ముప్పాలా వంతు, రూపాయి వంతులో. హల్లెలూయా. పరిపూర్ణంగా తెలుసుకోవాలి మనం. వధువు జ్ఞానము కలిగినది. ప్రైజ్ ది లార్డ్. అంటే 7 నక్షత్రాలు గుర్చిన మర్మం అంటున్నాడు. ఆ మర్మము తెలిసిన వాళ్ళు కొద్ది గొప్ప ఉన్నారు, లేకుండా లేరు. ఎందుకంటే ఇవి చాలాసార్లు నేను ప్రసంగించినప్పుడు విని ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త చెప్పిన టేప్స్ విని ఉంటారు, దైవసేవకుల టేప్స్ విని ఉంటారు, సంఘ కాపరి చెప్పిన వర్తమానాలు కూడా విని కొన్ని తెలుసుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము 7 నక్షత్రాలను గూర్చిన మర్మమును అన్నాడా. తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ మనకేమేం కనపడుతున్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో నక్షత్రాలు, ఇంకొకటేమో సువర్ణ దీప స్తంభముల సంగతి. ఇదుగు ఇక్కడ కానుక పెట్టారు. ఇదంతా ఏంటి? సువర్ణం. పాస్టర్ గారు పేపర్ చూపించి సువర్ణం అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. 7 సువర్ణ దీప స్తంభముల సంగతి. అవునా? అంటే 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయుము. అదమ్మా, అంతేనా ఉంది? 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయుము. అంటే ఇదేదో సంగతి తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారయ్యా అంటే మనం గనక చూసినట్లయితే గొర్రె పిల్ల భార్య ఉన్నదంట ఇక్కడ. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఎక్కడుంది గొర్రెపిల్ల భార్య? 7 దీప స్తంభములు దానిలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే గొర్రెపిల్ల భార్య అక్కడ ఉన్నది కాబట్టి ఆయన కూడా 7 దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇవి ఏంటి? 7 సువర్ణ దీప స్తంభాలంటే 7 సంఘకాలములు. ఏంటంట? కింద చదువుదాం. అక్కడే ఆన్సర్ ఇచ్చేసాడు ప్రవక్త. ఆన్సర్ ఇచ్చేశాడు యోహాను. మరి అక్కడ రాసేశాడు చూడండి.
7 నక్షత్రములు 7 సంఘములకు. అంటే ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకోవాలి? 7 సంఘాలు తెలుసుకోవాలి. ఆ సంఘాలకి దూతలు కూడా 7 నక్షత్రాలు అయి ఉన్నాయి. ఆ దూతలు ఎవరో కూడా తెలుసుకోవాలి. 7 సంఘాలు తెలుసుకోవాలి. ఈ 7 సంఘాలకి పంపించబడిన 7 నక్షత్రాలు దూతలు కూడా నక్షత్రాలే దూతలు. నక్షత్రాలే దూతలు. ప్రైజ్ లార్డ్. దానియేలు గ్రంథంలో ఇలాగ చెప్పబడిందా? మీకు కొంచెం దానియేలు గ్రంథము వైపు తిప్పడానికి ఇష్టపడుచున్నా. నేను వెళ్తానండి, వర్తమానంలోకి వెళ్తాను, చదివించిన వాక్యం భాగంలోకి. కొద్దిగా మనము కొంచెము ఫౌండేషన్ తీసుకొని వెళ్దాం. ప్రైజ్ లార్డ్. బేస్ తీసుకొని వెళ్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. అమ్మ అందరూ తీయండి జాగ్రత్తగా, అందరూ తీయండి. దానియేలు గ్రంథము. దానియేలు మరి పెద్ద ప్రవక్త. ఈ దానియేలు సామాన్యమైన ప్రవక్త కాదు ఈయన. ప్రైజ్ లార్డ్. మరి ఈ దానియేలుకి దేవుడు చూయించాడు. అన్యజనుల కాలం యొక్క ప్రారంభం చూపించాడు. అదే విధముగా అన్యజనుల కాలం యొక్క ముగింపు చూపించాడు. అసలు అన్యజనుల కాలం యొక్క ప్రారంభము ముగింపు ఎందుకయ్యా ఆయనకి చూపించాల్సిన అవసరం ఏంటి? ఆయన ఒక యూదుడు కదా. దానియేలు ఎవరండి? యూదుడు కదా. అసలు ఈ అన్యజనుల్లో ఎవరున్నారంటే ఆయన భార్య ఉంది. ఆయన భార్య యొక్క ప్రణాళిక చూపిస్తున్నాడు. ఏండి మీరు పట్టుకుంటున్నారా? గొర్రె పిల్ల భార్య తనను తాను. గొర్రె పిల్ల అంటే ఎవరు? మరి 7 సంఘకాలాల్లో ఎవరు అవుతున్నారు? ఆయన భార్య కాదా? ప్రజల ఇప్పుడు తాను సిద్ధపరచుకునే టైం కాదా? ఇదంతా కూడా పాత నిబంధన నుండి ఉంది ఈ ప్రణాళిక. కొత్త నిబంధనలో స్టార్ట్ అయినది కాదు ఇది. పాత నిబంధన నుండి ఉంది. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తా. హల్లెలూయా. ఎలియాజర్ను పంపించాడు అబ్రహాం. పంపించాడా లేదా? ఎక్కడికి పంపించాడు? భార్యను తీసుకురావటానికి. ఎవరికి భార్యని? ఇస్సాకుకి భార్యను తీసుకురావటానికి. యాడికి పంపించాడంటే తన స్వదేశనులలో ఉన్న వారి యొద్దకు పంపించాడు. అవునా కదా? ఇప్పుడు ఎవరు అంటే మనం చూసినట్లయితే రెబ్కా ఇస్సాకు భార్యనా? అవునా? ఈ రెబ్కా అన్యురాలు, సిరియా దేశస్తురాలని బైబిల్ చెప్తుంది. రెబ్కా ఎవరు? అన్యురాలు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తన భార్యని ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? అన్యుల్లో నుండే తెచ్చుకోవాలి. నీడ. అవునా? ఇంకొక నీడ చూడు. బోయాజ్ ఎవరు? యూదుడు. ఇస్సాకు యూదుడే, కానీ అన్యుల్లో నుండి భార్యను తెచ్చుకుంది. అలాగే బోయాజ్ ఎవరు? యూదుడు. బోయాజు యూదుడైనప్పుడు బోయాజుకి భార్య ఎక్కడి నుండి వచ్చింది? అన్య దేశములో నుండి, మోయాబు దేశములో నుండి వచ్చింది. ఆమె పేరేంటి? రూతు. ఈ రూతు ఎవరు? అన్యురాలు కాదా? అంటే ఇది కూడా నీడ. ఎవరికి నీడ అంటే యేసుక్రీస్తుకి. ఆది కాండములో చూస్తున్నాం, అదే విధంగా రూతు గ్రంథంలో చూస్తున్నాం. అదే విధంగా మీకు ఇంకొక మాదిరి కూడా చూపిస్తా. యేసేపు ఎవరు? యూదుడు. యాకోబు కుమారుడే కండి యేసేపు. యూదుడా కాదా? ఇజ్రాయిలీడా కాదా? ఇప్పుడు యూదుడైన ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్యజనురాలైన, ఐగుప్తురాలైన అసేనతును పెళ్లి చేసుకున్నాడు. అవునా కదా? ఇవన్నీ కూడా దేంటి? నీడలు. దేనికి నీడలు? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు భార్య అన్యజనుల్లో నుండి రావాలని నీడలవి. ఇది నిజ రూపం. అర్థమైంది? పట్టుకున్నారా? ఇంకా అర్థం కాని వాళ్ళకి నేను చేసేదేం లేదు. ప్రైజ్ లార్డ్. దేవుడు కృపను వేరుకోవటమే అర్థం కాని వాళ్ళు ఉంటే. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం వైపు తిరుగుతాం. ఇంతకీ నక్షత్రాలు ఏంటో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. 12వ అధ్యాయములో
అంటే ఇక్కడ దానియేలు అనే ప్రవక్తకి, అయ్యా నా భార్య అన్యజనుల్లో ఉన్నది, అన్యజనుల యొక్క ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా నీకు చూయిస్తున్నాను రాయని దానియేలుకు చూయించి రాపిచ్చేశాడు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త ఇలా అంటున్నాడు, అన్ని జనుల కాలం యొక్క ప్రారంభము చూశాడు, అదే విధముగా ముగింపు కూడా చూశాడు. ఇప్పుడు మనం ప్రారంభంలో ఉన్నామా, ముగింపులో ఉన్నామా? ముగింపులో ఉన్నాం. అంటే అన్ని జనుల యొక్క ముగింపులో ఉన్నాం. అంటే మన ముగింపును కూడా రాశాడు అక్కడ దానియేలు గ్రంథంలో. రాశాడా? ఇప్పుడు దానియేలు గ్రంథంలో ముగింపులోకి ఏమి రాశాడో చూద్దామా? హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు, అంటే ఏంటవి? నక్షత్రాలు. ప్రజల జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎక్కడికి తిప్పాలి? నీతి మార్గము వైపుకి తిప్పాలి. ఇప్పుడు దేవుడి దగ్గర జీతం ఉందా? దేవుడి దగ్గర బహుమానం ఉన్నదా? దేవుడి దగ్గర ప్రతిఫలం ఉన్నదా? ఎవరైతే అనేకులను నీతి మార్గము వైపుకు తిప్పుతారో వారు దేవుని యొక్క బహుమతులు పొందుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. మీరు చూసినట్టయితే 7 సంఘకాలంలో కూడా ప్రతి కాలానికి జయించిన వారికి దేవుడు బహుమతి ఇస్తున్నాడా లేదా? వాగ్దానం ఉన్నదా లేదా? జయించిన వానికి మరి ఎఫెసు దగ్గరికి వచ్చేదానికి జీవవృక్ష ఫలాలు భుజింపనెత్త అన్నాడా? అదే స్వర్ణ దగ్గరికి వచ్చేదానికి జీవ కిరీటం ఇస్తా అన్నాడా? జయించిన వానికి బహుమతి అది. మూడోది పెర్గమా సంఘకాలం, 3వ సంఘకాలం దగ్గరికి వచ్చేదానికి జయించిన వారికి మరుగై ఉన్న మన్నానిస్తా. పట్టుకుంటున్నారా? మరి తుయితైరా దగ్గరికి వచ్చేసేదానికి జయించిన వాని యొక్క వాగ్దానం ఏంటండి? తుయితైరా అయ్యో, తుయితైరా దగ్గరికి వచ్చేదానికి ఏంటది? జనుల మీద అధికారం ఇస్తాను, ఇనుప దండముతో వారిని ఏలతారు వీళ్ళు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కుమ్మరి వాని పాత్రలు, కుమ్మరి వాడికి సరిగా పాత్ర రాలేదానికి ఏం చేస్తాడు? పగల కొడతాడా? అలాగ పగల కొడతాడు. జనుల మీద అధికారం ఇస్తాను. అవునా? ఏదది? తుయితైరా దగ్గర. అదే సార్దీసు దగ్గరికి వచ్చేసేదానికే తెల్లని వస్త్రాలు ఇస్తా. ఫిలదెల్ఫియా దగ్గరికి వచ్చేదానికే ఒక దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తా, కొత్త పేరిస్తా. నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాస్తానని ఫిలదెల్ఫియా కాలంలో జయించిన వారికి చెప్పాడా? మరి లవోదికీయ కాలం దగ్గరికి వచ్చేదానికే జయించిన వాడికి సింహాసనం. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో నువ్వు కష్టపడి ఎంతో చదివావు, అందరికంటే మంచి ఉద్యోగం చదివావు అనుకో, నెలకి నీకు 3 కోట్లు వస్తున్నాయి అనుకుందాం, లేకపోతే 5 కోట్లు వస్తున్నాయి అనుకున్నావు. 5 కోట్ల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడు అతను, సుమారు వేసుకో. ప్రైజ్ లార్డ్. ఇంతకంటే 5 కోట్లు సంపాదించే వాడికంటే కూడా అనేకులను దేవుని వైపుకి ఎవరు తిప్పుతాడో అతడి యొక్క ఫలం ఎక్కువ, ఇతడి యొక్క ఫలం ఎక్కువ. దేవుని వైపుకు తిప్పి పొలం పని చేసుకుంటా, లేకపోతే పని ఏదో ఇళ్లల్లో పని చేసుకుంటా అనేకులను దేవుని వైపుకి తిప్పినప్పుడు అతడు ఆశీర్వాదం ఎంతగా ఉందండి, ఎంతగా అతడు ప్రకాశిస్తా ఉన్నాడండి. ఏది విలువైనదో మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేను కాదు, మీ ముందు 2 పెడుతున్నాగా. మంచిగా చదివి మంచి ప్రవీణుడయ్యి బాగా జ్ఞానం సంపాదించుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఒకటి పక్క పెడదాం, ఇంకొక పక్క వర్తమానం తెలుసుకొని
ఏదో పాసికజువులు ఊడ్చుకుంటా, ఇళ్లలో పని చేసుకుంటా, నెలకి ఏదో వాళ్ళు ఇచ్చే ఆ 2000 3000 తెచ్చుకుంటా, వాళ్ళు మిగిలిన సద్దనం తింటా, వాళ్ళు ఇచ్చింది తింటా, అనేకులను దేవుని వైపుకు త్రిప్పిన ఈమె గొప్ప, లేకపోతే 3 కోట్లు నెలకి సంపాదిస్తున్న అతను గొప్ప? మీరే చెప్పండి, డిసైడ్ చేయండి, మీరే డిసైడ్ చేయండి. బాగా చదివాడు అతడు, ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అతని కొరకు, మంచి ఉద్యోగం వచ్చేసింది అతనికి, మంచి పదవి వచ్చింది అతనికి. హల్లెలూయా. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? అతడు అంత ఉద్యోగం చేసినా కానీ అతడు ప్రభువుని ఎరగకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. దైవత్వము ఎరగకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఆ క్రీస్తు అతనిలో నివసించకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అదే ఈమె క్రీస్తుని ఎరిగి అనేకులను త్రిప్పితే, అక్కడ రాశాడమ్మా, దానియేలులో రాశాడమ్మా మాట. దానియేలులో ఏమి రాశాడో చూడండి. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు 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 అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము. బా, ఎంత మహిమకరమైనదండి అది. నువ్వు నిరంతరము ప్రకాశించాలనుకోవటం లేదా? నిరంతరము నా దేవునితో ఉండాలనుకోవటం లేదా? నిరంతరము క్రీస్తుతో నేను జీవించాలనుకోవటం లేదా? ఇవన్నీ నేను నా మాటలా, బైబిల్లో రాయబడిన మాటలా? బైబిల్లో ఉన్నాయే కదా మీకు చదివి వినిపిస్తుంది. ప్రైజ్లాట్. పట్టుకోండి. ఎవరు అనేకులను త్రిప్పుదురు. తిప్పటం అంటే ఎట్ట తిప్పాలి? పాపము నుండి తిప్పాలి. ఎక్కడికి తిప్పాలి? నీతి మార్గములోకి. ఎక్కడికి తిప్పాలండి? ఒక సంస్థలోకి కాదు, ఒక డినామినేషన్లో కాదు, ఒక ఆచారంలో కాదు, ఒక సిద్ధాంతాల్లో కాదు. దేవుడు కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలకి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క దూతకి వర్తమానం ఇచ్చి పంపిస్తా ఉన్నాడు, వెలుగునిచ్చి పంపిస్తా ఉన్నాడు, వాక్యాలిచ్చి పంపిస్తా ఉన్నాడు. ఆ వాక్యము వైపుకి తిప్పాలి. నా కూతురయ్యా బాప్టిస్ట్కి వెళ్తుందయ్యా, ప్రభువుని నమ్ముకుందయ్యా. నీ కూతురు బాప్టిస్ట్కి వెళ్తే ఎత్తబాట్లు వెళ్ళదు. ఏంటి పాస్టర్ గారు ఎంత కఠినంగా చెప్తున్నా? నేను కఠినంగా చెప్పటంలా, ఇక్కడ చెప్పిన వర్తమానం ప్రకారముగా చెప్తున్నా. ప్రైజ్ లార్డ్. ఆ కాలానికి పంపించబడిన దూతని ఎరగకుండా, వర్తమానాన్ని ఎరగకుండా నువ్వు ఎంత భక్తి చేసినా కానీ ఎత్తబాట్లో వెళ్తామా? చెప్పండి నాకు, ఎత్తబాట్లో వెళ్తామా? దేవుడు పంపిన వ్యక్తి ఎవరో తెలియకపోతే ఎత్తబాట్లో వెళ్తామండి? వెళ్తామా? నోవాహు దినాల్లో దేవుడు పంపించిన వ్యక్తిని జనులు ఎరగలేకపోయారు, ఆయన మాటను కూడా వినలేకపోయారు, అందరూ జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. ఈ కాలము నోవాహు దినాల్లాగా ఉంటుంది. నువ్వు ఎరిగితే, పసిబాలురైన మీకు చెప్తా ఉన్నాను, వాక్యాన్ని గైకొనే వారి కొరకు చెప్తా ఉన్నాను, మీరు గనక ఎరగగలిగినట్లయితే, ఈ కాలాన్ని ఎరగగలిగినట్లయితే, ఆ కాలానికి పంపించబడిన దూతని ఎరగగలిగినట్లయితే, ఆ దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని ఎరగగలిగినట్లయితే వారు నిరంతరము ప్రకాశిస్తారు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరు అనేకులను నీతి మార్గము వైపుకు త్రిప్పుదురు వారు ఆకాశ మండలములోని జ్యోతులు వలె నిరంతరము. ఇప్పుడు ఈ వర్తమానము ఎరిగి వర్తమానము వైపుకు తిప్పితే మనకు బహుమానం ఉన్నదా లేదా? ఏ బహుమానం కొరకు లగ్గెత్తుతారో మీ ఇష్టం. యేసయ్య ఇచ్చే బహుమానం కావాలో, ఈ లోకంలో బహుమానాలు కావాలో మీ ఇష్టం. ఎవరు వాళ్ళ ఛాయిస్ వాళ్ళది. నీ ఛాయిస్ నీదే, నీ నిర్ణయం నీదే. ఓర్పా నిర్ణయం ఓర్పాదే, రూతు నిర్ణయం రూతుదే. ఇక్కడ రూతులు ఉన్నారని నేను నమ్ముచున్నా.
సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నా. వాక్య ప్రకారముగా సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునేవారు ఉన్నారని నమ్ముతున్నా. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడికి తిరుగుదామా. ఇప్పుడు నక్షత్రాలంటే ఎవరు? దూతలు, వర్తమానికులు. అవునా? యేసయ్య కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7 8? కరెక్ట్గా 7. దీప వృక్షానికి ఎన్ని దీపస్తంభాలు ఉన్నాయి? ఎన్ని గొట్టాలు ఉన్నాయి? 7 ఉన్నది. దీప వృక్షమే కదండి ఇది. ఎన్ని గొట్టాలు ఉన్నాయి దీనికి? 7. హల్లెలూయా. 8? అంటే 7 అనే దాంట్లో ఏదో ప్రాముఖ్యత ఉంది. 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 దీపస్తంభాలు ఉన్నాయి, ఇంకా 7 సంఘకాలాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి. అవునా కదా? 7 ఆత్మలు ఉన్నాయా లేవా? అంటే 7 మీద ఎన్నో మాటలు ప్రకటన గ్రంథములో ఉచ్చరించడం జరిగినది. అంటే 7 అనేది ఏదో ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి దీనిలో. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ మొత్తానికి దూత నక్షత్రం అంటే ఏం చెప్పుకున్నామండి? 7 నక్షత్రాలే 7 సంఘములకు పంపించబడిన దూతలు అని. అవునా? అంటే 7 దూతలు ఉన్నారు యేసయ్య కుడి చేతిలో. హల్లెలూయా. అంటే ఆయనే పంపిస్తాడన్నమాట భూమి మీదకి. ఎవరిని? 7. అవునా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7 చదవండి. ఇప్పుడు మనకి 7వ దూత ఏ టైంలో వస్తాడండి? 7వ దూత 7వ సంఘ కాలంలో వస్తాడు. 7వ దూత ఎప్పుడు వస్తాడు? 7వ సంఘ కాలానికి 7వ దూత. మొదటి సంఘ కాలానికి మొదటి దూత, 2వ సంఘ కాలానికి 2వ దూత, 3వ సంఘ కాలానికి 3వ దూత, 4వ సంఘ కాలానికి 4వ దూత, 5వ సంఘ కాలానికి 5వ దూత, 6వ సంఘ కాలానికి 6వ దూత, 7వ సంఘ కాలానికి ఉన్నారా? ఇవన్నీ నీకు ఎక్కడున్నాయి పాస్టర్ గారు? నువ్వు చదివితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉన్నాయి. 2, 3 అధ్యాయాల్లో మొదటి సంఘకాలం పేరు ఎఫెసు. ఎఫెసు సంఘకాలపు దూతకు ఇలాగు వ్రాయుము అని ఉంటుంది. ఉందా? మరి 2వ సంఘకాలం పేరు స్వర్ణ. స్వర్ణ సంఘకాలపు దూతకు ఇలాగు వ్రాయుము అని ఉందా లేదా? అలాగే 3వ సంఘకాలపు దూత మార్టిను. ఈ మార్టిను 3వ సంఘకాలపు దూతకు ఇలాగు వ్రాయుము అని ఉందా లేదా? అలాగా మనం చివరికి వెళ్ళిపోతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం వైపు తిరగండి. లవోదికయ అనేది ఎన్నోది? కౌంట్ చేయండి మీరు. లవోదికయ అనేది ఎన్నోది? 7వది. ఇది 1 ఏది? ఎఫెసు. 2ది స్వర్ణ, 3 పెర్గమ, 4 తుయితైరా, 5 సార్దీసు, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికయ. ఈ అక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నాయి. ఈ 7 పేర్లు కూడా ఎక్కడున్నాయి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనములో 7 పేర్లు ఉన్నాయి. ఈ 7 పేర్లు బైబిల్లోయే కానీ నేనేం కొత్తగా పెట్టటల్లా. అయ్యా ఈ పాస్టర్ గారు ఏదో కొత్త పేర్లు పెడుతున్నారు అనుకుంటున్నారేమో. బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. బైబిల్లో ఉన్నాయా లేవా పేర్లు? ఆ 7 పేర్లు బైబిల్లో ఉన్నాయా లేవా? ఆ 7 ఉన్నాయి అక్కడ. 7 ఉన్నాయా? 7వది ఏంటి చూడండి అక్కడ. 7వది చివరిది ఏంటమ్మా? లవోదికయ. అవునా? చివరిదేంటి? లవోదికయ. లవోదికయకి దూత ఉండాలా వద్దా? చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అంటే వర్తమానం ఎవరి దగ్గరికి వస్తుందమ్మా? చెప్పాలి. దేవుని యొక్క వాక్యం. ఇలాగందాం వర్తమానము అన్నా సరే, దేవుని యొక్క వాక్యము ఎవరి యొద్దకు వస్తుంది? చాలా మంది అంటారు, దేవుడు వాక్యం నా దగ్గరికి వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు అని. వాక్యం ఎవరి దగ్గరికి రావాలి?
పరిశుద్ధ గ్రంథం మొత్తము చర్చ చేసిన వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకే వస్తుంది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూడు, వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్తల దగ్గరికే వస్తుంది. మరి 7 ప్రవక్తలు ఉన్నారు. యేసయ్య కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 7 నక్షత్రాల దగ్గరికి దేవుని వాక్యం వచ్చినది. ప్రజలా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని తీసుకొని వారు భూమి మీదకి సంఘానికి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము దినాలలో దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వచ్చిందయ్యా అంటే, లోతు దినాల్లో దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? అబ్రహాం దగ్గరికి వచ్చింది. అవునా? నోవాహు దినాల్లో దేవుడి వాక్యం ఎవరి దగ్గరికి వచ్చినది? నోవాహు దగ్గరకు వచ్చేది. అలాగే ఈ 7వ సంఘకాలం దగ్గరికి వచ్చేసేదలికి దేవుని వాక్యము ఆ కాలానికి పంపించబడిన దూత దగ్గరికి వస్తుంది. ఎవరి దగ్గరికి? దూత దగ్గరికి దేవుడి వాక్యం వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ అంటే దూత దగ్గరికి వర్తమానం వస్తుంది. దూత వర్తమానాన్ని తీసుకొని సంఘానికి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీ కాలానికి పంపించబడిన దూతను నువ్వు ఎరిగావా? ఏం క్వశ్చన్ అడిగారు పాస్టర్ గారు? మర్చిపోయాను, మళ్ళీ ఇంకొకసారి చెప్పు అంటారా? హల్లెలూయా. నీ కాలానికి పంపించబడిన దూతను నువ్వు ఎరిగావా? పాస్టర్ గారు యేసయ్యేగా పాస్టర్ గారు, దూతలేంటి మళ్ళీ? యేసయ్యే కదా, యేసయ్యని నమ్ముకుంటే చాలు కదా, పరలోకం వెళ్ళిపోతాము కదా, దూతలేంటి పాస్టర్ గారు మళ్ళీ? ప్రైజ్ ది లార్డ్. నువ్వు బయట డినామినేషన్ సంఘాలలో ఈ దూతల గురించి కానీ ఈ దూతల యొక్క వర్తమానము గురించి కానీ కొంచెము కూడా టచ్ చేయరు. ఏంటి చేస్తారా అండి? ఎన్ని సంఘాలైనా తిరుగు, కొంచెం కూడా వాళ్ళకి తెలియదు. ఆ దూత ఎవరో కూడా తెలియదు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు డినామినేషన్లో ఉండరు. డినామినేషన్ నుండి బయటకు వస్తారు, మానవ నాయకత్వం నుండి బయటకు వస్తారు, దేవుని నాయకత్వం కిందకు వచ్చేస్తారు. తెలియదు కాబట్టి అక్కడే ఉండిపోయారు. ఆ మోసగించబడే జనుల దగ్గరికి మన బిడ్డలను పంపించటం ఇష్టమా? వాళ్ళు మోసపోయారు. చూస్తా వాళ్ళు మోసగించబడ్డారు కాబట్టి నా బిడ్డలు కూడా నువ్వు కూడా మోసగించబడురా, అక్కడికే వెళ్ళురా అని నీ కూతుర్ని నీ కొడుకుని పంపించటం నీకు ఇష్టమా? సంతోషంగా ఉండాలా? ఇష్టమా? ఇష్టం కాదు. నా బిడ్డ మోసగించబడకూడదు. నా బిడ్డ దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. చదువుకునే దాంట్లోనే నువ్వు అంత శ్రద్ధ చూపుతున్నావే, బాహ్య సంబంధమైన ఉద్యోగం కొరకు, చదువు కొరకు, మరి నిత్య జీవము కొరకు నీ శ్రద్ధ ఏది? వాక్యం గురించి, నిత్య జీవము గురించి ఇంకెంత శ్రద్ధ ఉండాలంటావు? హల్లెలూయా. ఈ కాలపు వర్తమానం ఎక్కడొస్తుంది, ఈ గడియ వాక్యం ఎక్కడ బోధిస్తున్నారు అని వెదుకుడి దొరుకును. లేదు పాస్టర్ గారు, మా ఇంటమ్మడే చర్చి ఉంది పాస్టర్ గారు, యేసయ్యని ఆరాధించి వస్తున్నాం. ఆరాధన అంటే చర్చికి వెళ్ళి రావటమా? నేను అడుగుతున్న మాటకు ఆన్సర్ చెప్పు. ఆరాధన అంటే చర్చికి వెళ్ళి గుడికి వెళ్ళి రావటమే ఆరాధన? ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో చేసేది. ఆరాధన అంటే బయలుపాటుతో కూడి ఆరాధించేది. ఆ కాలానికి పంపించబడిన వర్తమానం ఏమిటో ఎరిగి ఆరాధించేదే ఆరాధన. దగ్గరగా చర్చి ఉంది, గుళ్ళో జొరబడ్డాను, కానికేసాను, వచ్చాను, అది నువ్వు అనుకుంటున్న భక్తి, దేవుడు కోరుతున్న భక్తి కాదు. దేవుడు కోరే భక్తి ఏంటో తెలుసా? సమరయ స్త్రీ దగ్గర చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సమరయ స్త్రీతో ఏం చెప్పాడు ఆయన? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున చదవండి,
ఉంది కదా మీ దగ్గర యోహాను సువార్త ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం అమ్మా. 21వ వచనం చూడండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను నీవు తండ్రిని అంటే దేవుణ్ణి ఆరాధించరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుదురు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ ఎక్కడి నుండి వస్తుందయ్యా అంటే యూదుల నుండియే వస్తుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చే ఉన్నది. ఇది ఆరాధన. ఎరిగి ఆరాధించడం, బయలుపాటుతో కూడా ఆరాధించడం. ఏదో గుడికి వెళ్ళాము వచ్చాము, నో 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 నో, అది ఆరాధన కానే కాదు. నీకు రెవల్యూషన్ ఉండాలి. నువ్వు కానికేసేటప్పుడు కూడా ప్రత్యక్షత ఉండాలి. నువ్వు దశమ భాగము కాపరికి ఇచ్చేటప్పుడు కూడా రెవల్యూషన్తో ఇవ్వాలి. అప్పుడే నీకు దీవెన వస్తుంది. నీకు ప్రత్యక్షత లేకుండా, నీకు బయలుపాటు లేకుండా నువ్వు ఇచ్చినా కానీ దీవెన రాదు. మీకు తెలుసా, అననీయ సప్పీరా ఈ సగం దాచుకొని సగం ఇచ్చి ఏమైంది? చనిపోయారు. అదే అబ్రహాము తనకు కలిగిన దానిలో ప్రత్యక్షత పొంది ఆయన ఇచ్చి ఆయన ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం పొందుకున్నాడు. పొందుకోలేదా? లేదా? పొందుకున్నాడా లేదా? రెవల్యూషన్ అబ్రహాంకు ఉన్నదా లేదా? శరీర మార్పు పొందుకున్నాడా లేదా? నువ్వు ప్రభు శరీరం తీసుకునేటప్పుడు కూడా నేను ఆయనలో భాగము తీసుకుంటున్నాను, నాలో భాగము, నా కష్టార్జితంలో భాగము నేను నా ప్రభుకి ఇస్తున్నాను అన్న రెవల్యూషన్ నీకు రావాలి. ఆ కాపరికి ఇస్తున్నాను, ఆయనకి ఏదో మేడలు కట్టుకుంటున్నాడు, మిద్దెలు నో, అది సరైన భక్తి కాదు. నీకు ప్రత్యక్షత రావాలి, నీకు బయలుపాటు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో నిత్య జీవం నీకు పంచుతున్నప్పుడు నీలో నుంచి ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇవ్వాలి. ఆ రెవల్యూషన్తో ఇచ్చినప్పుడే నీ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. ప్రత్యక్షత ద్వారా నువ్వు చేసినప్పుడు నీ ఆరాధన దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు బహుమతి పొందుతావు. అబ్రహాం పొందాడా లేదా? ఈ 7 సంఘకాలాల్లో ఉన్న బహుమతి నువ్వు పొందాలి అంటే ప్రత్యక్షతతో కూడిన ఆరాధన, ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన నువ్వు చెయ్యాలి. నువ్వు ఉండాల్సింది నీ కాపరికి కాదు. నమ్మకంగా గుర్తు పెట్టుకోండి సంగమా, నీ దేవుడికి. నువ్వు భక్తి చేస్తుంది నీ కాపరి కోసం కాదు, నీ దేవుడి కోసం. నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, నా ప్రభువుని నేను ఆరాధిస్తున్నాను. నువ్వు వస్తుంది ఏదో రాజు పాష గారు ఏమని అనుకుంటారేమో ఈ వారం వెళ్ళకపోతే. అసలేమనుకోను. ప్రైజ్ ది లార్డ్. రాజు పాష గారి కోసం రావాల్సిన అవసరమే లేదు. నువ్వు దేవుడి కొరకు రావాలి ఇక్కడికి, దేవుడి వాక్యం కొరకు రావాలి ఇక్కడికి, దేవుడి ప్రత్యక్షత కొరకు రావాలి ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇక్కడ ఆ వాక్యం లేనప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. ఒక గుంపును కూర్చుకునేది కాదు ఇది. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే టైం ఇది. ఎత్తబాటు కొరకు వెళ్ళే సమయం ఇది. మన జీవితాలు సరి చేసుకునే సమయం ఇది. వాక్యం మీద కట్టుకునే సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి అయినా కానీ పాస్టర్ కోసం భక్తి చేయవాకండి దయచేసి. అది సరైన విధానము కాదు. అయ్యా మా చుట్టాలు వస్తున్నారు కాబట్టి నేను వస్తున్నా, కానీ అసలు కరెక్టే కాదు. నీకు రెవల్యూషన్ రావాలి, నీకు ప్రత్యక్షత రావాలి. అక్కడ నా ప్రభు మాట్లాడుతున్నాడు, నా ప్రభుని నేను అక్కడికి వెళ్తే కలుసుకోగలను అన్న రెవల్యూషన్ నీకు ఉండాలి. నువ్వు సంఘశాఖకి వెళ్ళు, ప్రభు కలుసుకోలేడు. ప్రభువుని కలుసుకోగలను అన్న రెవల్యూషన్ ఎరిగి ఆరాధించేది. తామరు ఎరిగింది, యోధా ఈ మార్గమున వస్తున్నాడన్న సంగతి, ఈ త్రోవలో యోధా వస్తున్నాడన్న సంగతి తామరు ఎరిగిందే. ఈ చివరి కాలంలో కూడా
ఇదిగో ప్రకటన 10లో యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ఈ మార్గంలో వస్తున్నాడన్న సంగతి ఈయన సంఘం ఎరగాలి. నువ్వు ఎరగకుండా వచ్చి పూతలు పూసేది కాదమ్మా. లోన ఏదైనా వ్యాధి ఉందంటే పైన ఏదైనా ఆయింట్మెంట్ పూస్తే వ్యాధి తగ్గదు. లోన శుభ్రంగా క్లీన్ చేసుకుంటా రావాలి. హల్లెలూయా. ఆ కుళ్ళిపోయిన భాగం అంతా తీసేసుకుంటా, డ్రెస్సింగ్ చేసుకుంటా, శుభ్రపరుచుకుంటా, ఆ మలినమంతా తీసేసుకుంటా వస్తే అప్పుడు అతనికి హీలింగ్ జరుగుతుంది నిదానంగా. మనలో కూడా చాలా కుళ్ళిపోయినవి ఉన్నాయి. మన జీవితాల్లో చాలా రోత జీవితాలు ఉన్నాయి, మలిన జీవితాలు ఉన్నాయి. అవి తీసేసుకోవాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి. రోజు 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 వచ్చి దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాం? డ్రెస్సింగ్ జరగాలేడా? ప్రతిదీ డ్రెస్సింగ్ జరుగుతూ ఉండాలి. ఆ కుళ్ళిపోయినది తీసేసుకుంటా, ఆ రోతది తీసేసుకుంటా, మంచిగా కట్టుకడతా, ఆ యొక్క మెడిసిన్ వాడుకుంటా కట్టుకడతా ఉండాలి. ఆయన వాక్యమే మెడిసిన్. ఈ కాలానికి పంపించబడిన వర్తమానమే మెడిసిన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ నువ్వు దీవించబడతావని ఒక పైన ఒక ఆయింట్మెంట్ పూసేసి కట్టి పంపిస్తారు చాలామంది ఆర్ఎంపీ డాక్టర్లు. నువ్వు సరైనది కాదు. లోన రోగం అట్టాగే ఉండిద్ది. నిన్ను ఏదో తృప్తిపరిచి పంపించే సేవకులు కాదు, నిన్ను గాయం చేసేవాడే నీ నిజమైన స్నేహితుడు. నీ నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? గాయం చేసేవాడే. లోన నుండి ఎక్కడైతే ఆ భాగం దాకా కుళ్ళిపోయినదో ఆ భాగం దాకా కోసి తీసేసేవాడే నిజమైన స్నేహితుడు. నిన్ను బాగుపరచాలని చూస్తున్నాడు, నిన్ను రక్షించాలని చూస్తున్నాడు, నిన్ను బ్రతికించాలని చూస్తున్నాడు వాక్యము ద్వారాగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. హల్లెలూయా. లవోదికలో ఉన్న సంఘపు దూతకు, అంటే వర్తమానము సంఘపు దూత దగ్గరికి వస్తుంది. దూతలు అన్నాడా? దూత ఏకవచనం. ఎవరా దూత? ఎంతమంది ఎరిగారు? ఈ కాలానికి పంపించబడిన దూత ఎవరు? ఎంతమంది ఎరిగారు? ప్రజల నువ్వు ఎరగకుండా దూతనే, నీ కాలానికి దేవుడు పంపిన దూతనే ఎరగకుండా నువ్వు ఎలాగ దేవుడిని ఆరాధిస్తావు? ఈ కాలానికి పంపించబడిన వర్తమానం ఏదో నీకు ఎలా తెలుస్తుంది? వర్తమానం వచ్చేదే దూత ద్వారా. ఆ దూతనే నువ్వు ఎరగలేకపోతే నీకు వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వర్తమానం ఏది? ప్రైజ్ ది లార్డ్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు క్షమించును, యేసు కరుణించును, ఈ చెప్తే చాలా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం తెలీదు, అదే యేసు కరుణించును, రక్షించును అని చెప్పిన అదే యేసు రేపొద్దున జనుల మీద నోటి నుండి వచ్చే ఖడ్గము చేత వారిని కాల్చేయబోతున్నాడు, దహించి వేయబోతున్నాడు. ఒకే వాక్యం రక్షిస్తుంది, అదే వాక్యం తీర్పు తీరుస్తుంది. నోవాహును రక్షించిన నీరే, ఆ నీరే ప్రజలని తీర్పు తీర్చింది జల ప్రళయంలో. అవునా కాదా అండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ యొక్క తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తా ఏం చెప్తున్నాడండి? ఆయన నోట నుండి వచ్చే ఖడ్గము చేత, అమ్మ చివరి వచ్చిన చూడు 19, 21. కడమవారు గుర్రము మీద, అంటే యేసుక్రీస్తు ఆ గుర్రం ఎక్కి వస్తా ఉన్నాడు. దాని వెనకాల కూడా ఆయన సేన, అంటే ఆయన భార్యలు కూడా, ఆయన భార్య కూడా ఆయన వెంబడిస్తా ఉన్నది. ఆ గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం, ఆ ఖడ్గం ఏదో కాదు, దేవుని వాక్యమే. ఆ ఖడ్గము చేత వధించ, చూసారా? ఒకప్పుడు రక్షించిన అదే యేసు ఇక్కడ శిక్ష తీసుకొస్తున్నాడు. నువ్వు లోబడలేదు కాబట్టి, నువ్వు వాక్యానికి వెన్ను చూపావు కాబట్టి, వాక్యానికి తిరుగుబాటు చేసావు కాబట్టి, వాక్యపక్షాన్ని నిలబడలేదు కాబట్టి అదే దేవుడు శిక్ష తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ప్రభువా నేను శిక్షలోకి వెళ్లకుండా ఉండాలి, నేనేం చేయాలి? వర్తమానం వైపుకు తిరగాలి.
వెలుగు వైపుకి తిరగాలి. ఈ కాలానికి పంపించబడిన వాక్యము వైపుకి తిరగాలి. దేవుడు ఈ కాలంలో ఏలియాను పంపిస్తానన్నాడు. దేవుడు ఈ కాలానికి యేసే చెప్పాడు. మీకు అంగీకరించుటకు మనసు ఉంటే, చూసారా, వాక్యాలు కంఠస్థమైన ఈ ప్రజలకి వచ్చాడన్న సంగతి ఎంతమంది ఎరిగారు? వాక్యం కంఠస్థం అవటం కాదు కావాల్సింది మనకి, ఏలియా భూమి మీదకి వచ్చాడు. ఆ వర్తమానము నేను పొందుకున్నాను ఎరగటం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏ లేఖనం ఉందో కూడా డినామినేషన్ వాళ్ళు బట్టి కొట్టి చెప్పేయగలరు. అది కాదు కావలసింది మనకి, బయలుపాటు. ఏంటది? బయలుపాటు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించటం. మీకు ఒక విషయం చెప్తా విను. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యలు యేసుని ఏమన్నారమ్మా? దయ్యం పట్టినవాడా అన్నారు. బయల్జేబుకు అధిపతి అన్నారు. అన్నారా అనలేదా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నాయిగా మాటలు. హల్లెలూయా. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో వ్యభిచారము చేస్తున్న స్త్రీ దగ్గరికి అదే యేసు వెళ్ళినప్పుడు ఆ వ్యభిచారములో ఉన్న ఆ సమరయ స్త్రీ ఏమందమ్మా ఆయన్ని? అలాగే అందా? ఆ యాజకులు అన్నట్టే అందా? ఏమంది? వ్యభిచారంలో ఉన్న స్త్రీ 5 పెరిమిటులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు ఆయన పెరిమిటి కూడా కాదు. ఆ స్త్రీ ఆయన ఏమని సంబోధించింది? అయ్యా, నువ్వు మెస్సియావని ఎరుగుతున్నా. ఎందుకని దేవారాత్రులు ఆలయంలో ధ్యానం చేస్తా పఠనం చేస్తున్న వాళ్ళకి ఆ మెస్సియా ఎరగలేకపోయారు వాళ్ళు? ఎందుకని ఈ స్త్రీ ఎరిగింది? ఈ స్త్రీలో వాక్య బీజం పెట్టాడు, వాళ్ళలో వాక్య బీజం లేదు. ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో కూడా వాక్య బీజం మీలో ఉంటే మీరు ఎరుగుతారు. ఈ కాలపు ఏలియా ఎవరో ఎరుగుతారు, వర్తమానం ఏదో ఎరుగుతారు. ఈ కాలంలో దిగొచ్చిన యోధా గోత్రపు సింహం ఎవరో ఎరుగుతారు. ప్రకటన 10లో దిగొచ్చాడు యోధా గోత్రపు సింహముగా దిగొచ్చాడు యేసుక్రీస్తు. 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయి. సింహము గొప్ప శబ్దముతో ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు ఉంది ప్రకటన గ్రంథము 10వ అధ్యాయములో. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ కాలంలో సింహముగా దిగొచ్చి ఉన్నాడు లోకానికి తీర్పు తీర్చడానికి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. 22వ వచనం ప్రకటన గ్రంథం. ఈ లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయమని చెప్పిన ఆయన ఇక్కడ దూత దగ్గరకు వర్తమానం వస్తుంది. 22వ వచనం, సంఘములతో. బహువచనమా కాదండి? సంఘముతో అన్నాడా? సంఘములతో అన్నాడా? సంఘములతో, అది బహువచనం. అంటే అక్కడ 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి నిజ ద్రాక్షావల్లి ఉన్నది, ఇంకోటి కారు ద్రాక్షావల్లి ఉన్నది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. అందుకే ఇక్కడికి తిరగండి. 120వ పేర, 120వ పేర. నేను కొద్దిగా 120, 21 చూసుకుందామండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇదే కదండి ఉంది. పాష గారు, మాకేమైనా చెవులు లేవనుకున్నావా? మా అందరికి ఉన్నాయి చెవులు. ఈ చెవులు కాదు. అక్కడ సరిగా చదివితే నీకు అర్థమవుతుంది. అందరికీ ఇటొక చెవి ఇటొక చెవి, 2 చెవులు అందరికి ఉన్నాయి. కానీ ఈ చెవులు కాదు. ఆత్మ చెప్పుచున్న మాట వినే గ్రహించే చెవి కావాలి. ఆత్మ స్వరాన్ని వినే చెవి అందరికి లేదు. అందరికి ఉందనుకున్నావా? అది అందరికీ లేదు. ప్రైజ్ ది లార్డ్. కొద్ది మందికే ఉంది. అది ఆ కొద్ది మందికే ఉంది ఆత్మ చెప్పుచున్న మాట వినే స్వరం. ప్రైజ్ ది లార్డ్. ఆ కొద్ది మందితోనే ఆయన వ్యవహరించేది. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుండి 20 లక్షల మంది బయటకు వచ్చారు. వాగ్దాన దేశానికి వెళ్ళింది కొద్ది మంది. అంటే ఎంతమంది అయ్యా అంటే 2.
జల ప్రళయం రోజు భూమి మీద కోట్లు 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 జనాభా విస్తరించి ఉన్నారు. అయితే వాళ్ళందరిలో ఆ యొక్క జల ప్రళయంలో చనిపోకుండా రక్షించబడింది ఎంతమంది అంటే 8 మంది. 8 మంది జల ప్రళయంలో వెళ్ళింది. జల ప్రళయంలో రక్షించబడినది 8 మంది. అందరూ జల ప్రళయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు. పట్టుకుంటున్నారా? అలాగే ఉంటది ఈ కాలం. అందరికీ ఉండదు చెవి. ఆత్మ చెప్పే స్వరం వినే చెవి అందరికీ ఉండదు. ఆత్మ చెప్పుచున్న మాటలు అతడు కూడా గ్రహించాలంటే అతడు కూడా లోన ఏముండాలంటే వాక్యపు బీజం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కరుడిని పిలుస్తుంది, అలని పిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఇలా చెప్తున్నాడు, జంతువులు ఉన్నాయి అడవుల్లో, చాలా జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువుల పేర్లు చెప్పండి మీరు, చెప్పండి. సింహము, పులి, ఏనుగు, ఎలుక వంటి చాలు 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 చాలా చెప్పేసి చాలా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అడవుల్లో తిరిగే జంతువులు కదండి. హల్లెలూయా. అవునా కాదా? ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. తల్లి దగ్గర బిడ్డ ఉన్నది. ఈ తల్లి దగ్గర బిడ్డ ఉండినప్పుడు తుఫాన్ అనేది ఏం చేసిందంటే తల్లిని బిడ్డని వేరు చేసేసింది. బిడ్డ ఒకసాట కొట్టుకొని వెళ్ళిపోయింది, తల్లి ఒకసాట ఉండిపోయినది. తుఫాన్ ఆగిన తర్వాత ఈ తల్లి కేక పెడతా ఉన్నది తన బిడ్డ కోసం. ఎక్కడికి కొట్టుకొని వెళ్ళినదో నా బిడ్డలో నా స్వరం ఉంది, నా స్వరం నా బిడ్డ గ్రహిస్తుంది అని కరుడు అని శబ్దం చేసింది. సింహపు శబ్దం సింహం చేసింది. అవతల పుట్టిన సింహానికి పుట్టిన బిడ్డ ఉంది. ప్రజలా అది ఏ పొదలో ఉందో ఎక్కడున్నా కానీ ఆ స్వరం కనుక విన్నదంటే అది తిరిగి మరలా ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ యేసున్నాడు, ఇక్కడ వాక్యం ఉన్నది. వాక్యానికి పుట్టిన బిడ్డలు ఇక్కడ ఉన్నట్లయితే ప్రతిధ్వనిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిధ్వనిస్తారా లేదా? కరుడును కరుడు పిలవటం, అలానే అల పిలవటం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన స్వరమే ఎవరిలో పెట్టాడంటే మనలో పెట్టేశాడు. ఆయన స్వరమే మనలో పెట్టాడు. ఆ స్వరము ఎవరిలో పెట్టాడో వారే ఆయన స్వరాన్ని వింటారు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయములో నా గొర్రెలు నా స్వరమును వినును. ఎందుకయ్యా అంటే నా గొర్రెలలో నా స్వరాన్ని పెట్టి ఉన్నాను. మరి యేసయ్య చివరి కాలములో కొన్ని గొర్రెలలో ఆయన వాక్య స్వరాన్ని పెట్టి ఉన్నాడా లేడా? ఉన్నాడు, పెట్టున్నాడు. అందుకే ఆత్మ చెప్పే మాట వాళ్ళే వింటున్నారు, వాళ్ళే స్పందిస్తున్నారు, వాళ్ళే వాక్యానికి సరెండర్ అవుతున్నారు, వాళ్ళే జీవితాలకు ఆత్మీయంగా కట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది అందరి కోసం కాదు. నువ్వు రెవరెండ్ అవ్వు, బిషప్ అవ్వు, అధికారి అవ్వు, ఇంకొకటి అవ్వవు, ఎవరైతే మాకే. వాక్యానికి నువ్వు సరెండర్ అవుతున్నావా లేదా? వాక్యానికి నువ్వు లోబడుతున్నావా లేదా? నీ ఉద్యోగం ఎంత పెద్ద గొప్పదైనా కానీ నాకు అవసరంలే. నీవు దేవుడికి సరెండర్ అవుతున్నావా లేదా? ఆయన పాదాల దగ్గరికి వస్తున్నావా లేవా? విధేయతతో నువ్వు అక్కడ మోకాళ్ళు ఊలుతున్నావా లేదా? ఇదే కావాలి, ఇదే కావాలి దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అందరికీ కాదు ఈ పరిశుద్ధాత్మ. నువ్వు విధేయత చూపితే, నా ఉద్యోగం కంటే కూడా నా ప్రభు గొప్పని నువ్వు చూపితే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు విధేయత చూపితే, నా పనుల కంటే కూడా నా ప్రభు గొప్పని నువ్వు విధేయత చూపితే, నా జీవితంలో అన్నిటికంటే కూడా నా ప్రభువే మిన్న అని నువ్వు విధేయత చూపితే, దేవుడు నీ విధేయతను బట్టి ఆయనే అనుగ్రహిస్తాడు. అందుకే అన్న సేవ పాస్టర్ కోసం చేయవాకండి, ఆయన కోసం చేయండి.
నిన్ను ఎరుగుతుంది, నిన్ను చూస్తుంది, నిన్ను గమనిస్తుంది ఆయన. ఆ దేవుడు నిన్ను ఎరుగుతుంది. ప్రైజ్ లార్డ్. నువ్వు వేసే యాశాలు తెలుసు, నువ్వు చేసే చేష్టలు తెలుసు, నువ్వు జీవిస్తున్న జీవితం తెలుసు ఆయనకి. ఆయన కళ్ళు ఎవరు కప్పుగలుగుతారండి? పాస్టర్ కళ్ళు కప్పుతారేమో, ఆయన కళ్ళు కప్పుతారు ఎవరన్నా? ప్రైజ్ లార్డ్. దేవుడి కొరకు నిలబడదాం, ఆయన కొరకు నిలబడదాం, యథార్థమైన భక్తి చేద్దాం. వేషపూరితమైన తనం మనకొద్దు. వాక్యం కావాలి, ప్రత్యక్షత కావాలి, దేవుడిని సంతోష పెట్టేది కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, 121వ పేర. పాష్ గారు చెప్తానే ఉన్నాం, ఇంతకీ వర్తమానంలోకి వెళ్ళలేదండి పాష్ గారు. ఇదంతా వర్తమానమే చెప్పేది. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఇది చివరి కాలములో చివరి స్వరం, చివరి కాలములో చివరి హెచ్చరిక. ప్రైజ్ ది లార్డ్. ఇది చివరి కాలం అని ఎంతమందికి తెలుసు? ఇక కాలాలు ఏమైనా ఉన్నాయా? అందుకే ప్రకటన 10లో వచ్చిన ఆయన కాలం లేదయ్యా అని చెప్పేశాడు. ఇక్కడ లవోదికయ సంఘకాలపు దూత కాలం లేదని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రకటన 10లో దిగొచ్చిన ఆయన కాలం లేదని చెప్తా ఉన్నాడు. వధువు కూడా కాలం లేదయ్యా అని చెప్తా ఉన్నది. అంటే ఆయన స్వరమే ప్రవక్తలో ఉన్నది, ఆయన స్వరమే వధువులో ఉన్నది. దేవుడు స్వరమే కాలపు దూతలో పెట్టాడు, అదే దేవుడు స్వరము దూతలో ఉన్న స్వరమే వధువులో కూడా పెట్టాడు, ఆయన భార్యలో కూడా పెట్టాడు. అంతటిది ఒకే స్వరం, అంతటిది. ప్రైజ్ లార్డ్. నేను ఒక్క క్వశ్చన్ మీకు వేస్తాను, దీనికి ఆన్సర్ తీసుకొని రండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అది. నీ జీవితాన్ని టర్న్ చేస్తుంది అది ప్రశ్న. జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 20వ అధ్యాయం మీద ప్రశ్న. మీరు ఇంటికి వెళ్ళినాక అధ్యాయం చదవండి జాగ్రత్తగా. ఇక్కడొద్దు, ఇప్పుడొద్దు, మీరు రాసుకోండి. ఆదికాండం 20వ అధ్యాయం మీద ప్రశ్న. ఏంటి 20వ అధ్యాయంలో ఉన్నది అంటే, ఈ యొక్క గెరారు రాజు ఉంటాడు అక్కడ. ఎవరున్నారండి? గెరారు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ప్రైజ్ ది లార్డ్. అతని పేరు అబీమెలెకు. అతను ఒక యవ్వనస్తుడు. ప్రైజ్ ది లార్డ్. రాజు ఎవరు కోరుకుంటే వాళ్ళు రాణిగా వెళ్ళొచ్చు. చాలా మంది ఉన్నారు ఆయనకి రాణులుగా. ఒక్కళ్ళ ఇంటిలో కూడా సంతానం లేదు, ఒక్క స్త్రీ కూడా గర్భవతి కాల. అందరూ గొడ్రాళ్ళే. ఈ రాణులు కాదన్నట్టు ఉపపత్నులతో కూడా పోయాడు రాజు, అయినా వాళ్ళు గొడ్రాళ్ళే. హల్లెలూయా. ఆ యొక్క కుటుంబం మీద శాపం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గొడ్రాలతో నింపబడిపోయి ఉన్నారు వాళ్ళంతా, భార్యలు కానీ ఉపపత్నులు కానీ అందరూ. అవునా కాదండి? ఇది మీరు చదవండి. తర్వాత అక్కడికి 2 వ్యక్తులు వెళ్తారు, ఇజ్రాయేలీలు. ఎవరు వాళ్ళంటే అబ్రహాము, శారా వెళ్తుంది. ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు శారాను చూసి మోహించి, అర్థమవుతుందా? వాళ్ళు ఏం చెప్తాడు? అబ్రహాం ఏమో ఈమె నా చెల్లెలని చెప్తాడు, ఈమెమో ఆయన నా అన్నని చెప్తుంది. అవునా కదా? అయితే చేర్చుకుంటాడు. చేర్చుకొని ఆ రాత్రికాల సమయంలో అబ్రహాము యొక్క భార్య అయిన శారాని పిలిపించని భటులను పంపించేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పంపించినప్పుడు అబ్రహామేమో నిస్సహాయుడు, ఏం చేయలేడు. రాజు ఆయన ఎవరు? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఇక అబ్రహాము భార్య అబీమెలెకుకి భార్యగా వెళ్ళబోతుంది. ఆ టైంలో ఆ పడక గదికి వెళ్ళే ముందు ఆమెను టచ్ చేయబోతుంటే దేవుడు అక్కడికి దిగొస్తాడు. ఎవరు దిగొస్తారు? దేవుడు. ఆ స్త్రీని ముట్టద్దు, ఆమె నిమిత్తం నువ్వు సచ్చిన వాడవు సుమా అన్నాడా లేదా? ఇప్పుడు నెంబర్ 1 క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఆదాము భార్య ఇద్దరున్నారు. అయితే అపవాది సర్పము ఆదాము భార్యని టచ్ చేస్తున్నప్పుడు దేవుడు వచ్చాడా? రాలా. కానీ అబ్రహాము భార్యని టచ్ చేయ ముందు దేవుడు అక్కడికి వచ్చేసాడు. దేవుడు అక్కడికి
వచ్చాడు. ఆదాం భార్య దగ్గరికి ఎందుకు రాలా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది ఒక పాయింట్, ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న అసలు చాలా అద్భుతమైన ప్రశ్న, పట్టుకోవాలి ఇది. ఈ పాయింట్ ఏంటయ్యా అంటే, హల్లెలూయా, దీన్ని ఎరగగలిగితే దీన్ని కూడా ఎరగగలుగుతారు. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏంటయ్యా అంటే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ స్త్రీ నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమా అంటాడు. చచ్చిన వాడవు సుమా, నువ్వు టచ్ చేయడానికి కూడా వీల్లేదు. ఆ స్త్రీ నా ప్రవక్త యొక్క భార్య అని దేవుడు చెప్తాడు. ఏంటి వాళ్ళేం చెల్లెలు అన్నారు కదా, ప్రభువా ప్రభువా ప్రభువా, యథార్థ హృదయంతోనే నేను ఈ పని చేస్తున్నా కానీ భార్య అని తెలిసినట్టయితే నేను అసలు టచ్ కూడా చేసేవాడిని కాదయ్యా అని దేవుడితో చెప్పుకున్నాడు. నువ్వు యథార్థ హృదయంతో పని చేస్తున్నావని నాకు తెలుసు. పట్టుకుంటున్నారా? తెలుసు. అయితే నీవు క్షమించబడాలన్నా, నీ భార్యలు గర్భము ధరించాలన్నా, నీవు నా ప్రవక్తని వేడుకో, నా ప్రవక్త దగ్గరికి వెళ్ళి వేడుకో. అప్పుడు నీ ఇంటిలో నీ భార్యలు గర్భం ధరిస్తారు, ఆ శాపం పోతుంది అంటాడు. ఎందుకని? నువ్వు నన్ను ఏడుకో అనొచ్చుగా, ఈయన దేవుడే కదా వచ్చింది, నువ్వు నన్ను ఏడుకో అని చెప్పచ్చుగా. నువ్వు నన్ను ఏడుకో, నేను నీకు గర్భము, నీ భార్యల యొక్క గర్భాన్ని తెరుస్తానని చెప్పచ్చుగా. కానీ అబీమెలెకుని ఎక్కడికి పంపిస్తున్నాడు? అబ్రహాము దగ్గరికి పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రార్థన చేస్తేనే నీ ఇంటిలో ఉన్న స్త్రీలు గర్భం ధరించేది. కాదలే నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్టే, అతడు ప్రార్థన చెయ్యాలి. పట్టుకుంటున్నారా? దీనికి ఆన్సర్ పట్టుకోండి. ఎందుకని అబీమెలెకు రాజు దేవుడికి ప్రార్థించవచ్చు కదా, దేవుడికి డైరెక్ట్గా ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వచ్చు కదా, అలా అనకుండా దేవుడు అబ్రహాం దగ్గరికి ఎందుకు పంపించాడు? ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు, ఈ రెండు క్వశ్చన్లు మీరు ప్రార్థన చేసి ఆన్సర్ పట్టుకొని రండి. వస్తే నాకు చెబితేనే వాళ్ళతో నేను ఏం చేస్తానంటే దాన్ని ఏమంటారు, స్పీచ్, దాన్ని ఏమంటారు, డిస్కషన్ చేసి వారు సరైన విధానంలో ఉన్నారా లేదా చూసి దాన్ని మరి ప్రవక్త ఇలా చెప్పాడు సహోదరుడు అని తీసుకొస్తా. ఎవరు తీసుకురాలేదంటే నేను దాన్ని చెప్పను. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకోవాలని ఆసక్తి ఉండాలి, అప్పుడు దేవుడు వాటిని బయలుపరుస్తాడు. హల్లెలూయా. కొన్ని యేసుక్రీస్తు కూడా కొన్నిటికి చెప్పలా. బాప్తిజం ఇచ్చి యోహానికి అధికారము ఎక్కడి నుండి ఇవ్వబడింది అని అడిగారు. దేవుడి దగ్గర నుంచా? బాప్తిజం ఇస్తున్నారు కదా, ఈ బాప్తిజ కార్యక్రమం అనేది దేవుడి దగ్గర నుంచి ఇవ్వబడిందా లేకపోతే మనుషుల ద్వారా ఇవ్వబడినదా అని అడుగుతారు. అడిగినప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి అంటే వాళ్ళు చెప్పరు. నేను మీతో చెప్పను అంటాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కొన్ని విషయాలు కొంతమందితోనే పెంచుకుంటారు. హల్లెలూయా. అందరితో పంచుకోడు యేసయ్య. మీరు సువార్తలు చదివితే అర్థమైపోయింది. అందుకే ఇక్కడికి వచ్చేద్దాం. ఇది చివరి హెచ్చరిక. అమ్మా ఇందాటలేచి ఇది చివరి హెచ్చరిక, ఇది చివరి హెచ్చరిక చదువుతానే ఉన్నా కానీ పేరాలోకి వెళ్తా. సరే చూద్దాం. ఇది చివరి హెచ్చరిక, మరొకటి ఉండదు. ఇంకొకటి ఏదన్నా ఉండిద్దా అండి? ఎందుకు? ఇదే చివరిది. ఇక ప్రకటన 10లో వచ్చిన దూత ఒట్టు పెట్టుకున్నాడుగా. ఏమని ఒట్టు పెట్టుకున్నాడు? సముద్రము, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, పరలోకము, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని ఇక కాలం అనేది ఉండదు, సమయం అనేది ఉండదు. అంటే ఇది చివరి సమయం, చివరి కాలం. ప్రైజ్ ది లార్డ్. చివరి హెచ్చరిక, చివరి కాలానికి చివరి స్వరం. చివరి కాలానికి మరి ఈ స్వరాన్ని త్రోసేసుకుంటావు, ఈ స్వరాన్ని చేర్చుకుంటావు, నీ ఇష్టం. వర్తమానం సామాన్యమైన వర్తమానం కాదు, టేప్ మరలా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్వరాన్ని చేర్చుకుంటావు, ఈ స్వరాన్ని త్రోసేసుకుంటావో నీ ఇష్టం. చేర్చుకుంటే దీవెన,
త్రోసేసుకుంటే ఇదే వాక్యం తీర్పరిగా వెళ్తుంది. అందుకంటున్నాడు మరొకటి ఉండదు. సింహాసనపు గది. బాబా ఏంటండి? సింహాసనపు గది సిద్ధపరచబడినది. లవోదికయ కాలపు వాగ్దానం ఏంటి? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించేవాడు కూడా నా తండ్రి సింహాసనం మీదకి వస్తాడు అంటల్లా, మార్చాడు అక్కడ. పట్టుకోండి మీరు విషయం. ఈయనేమో తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. జయించే వధువు ఉంది చూసావా? ఈ వధువు ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే ఆయన సింహాసనం మీదకి వెళ్తుంది. నేను జయించి నా తండ్రి సింహాసనం మీదకి కూర్చున్న ప్రకారం జయించు వానిని. ఉంది కదండి అది 20వ వచనంలో ఉందా లేదా? 21 అమ్మా, 21 3 21 లవోదికయ చివరి కాలపు వాగ్దానం అది. అందుకే సింహాసనపు గది ఎలా ఉంది? సిద్ధపరచబడి ఉందా? మరి జయించే వారి కొరకు సింహాసనపు గది సిద్ధంగా ఉంది. ఓ ఇక్కడ ఉన్నారా జయించే వాళ్ళు? వాళ్ళ సంతోషం చూడొచ్చా? వాళ్ళ ముఖంలో ఆనందం చూడొచ్చా? ఊర్లా ఇలా పెళ్లి కూతురు ఎలా ఉసిరిపోతుందో, ఎలా సంతోషంగా ఉంటుందో అలాగ సంతోషంగా ఉంటుంది వధువు. అవునా కదండి? పెళ్లి జరిగేటప్పుడు ఎవరన్నా ఏడుపు ముఖంతో కూర్చుంటారండి? విచారంగా కూర్చుంటారండి? మీరే చెప్పండిలే. నీకు ఇష్టమైన ప్రేమించిన భర్త వస్తుంటే, నిన్ను ప్రేమించిన నీ వరుడు వస్తుంటే నీలో ఎంత సంతోషం ఉండాలి? అన్ని కోల్పోయిన వాళ్ళు నిరసన కూర్చుంటామా? సంతోషాన్ని వ్యక్తం చేస్తామా లేదా? ఇక్కడ మన ప్రియుడు ఉన్నాడా లేదా? మరి సంతోషాన్ని వ్యక్తం చెయ్యాలా వద్దా? సింహాసనపు గది సిద్ధపరచబడినది. కోట్ల రూపాయలు సంపాదించుకునే వాడికి కూడా ఇది లేదు. ఈ సింహాసనపు గది కోట్ల రూపాయలు సంపాదించిన వాడికి కూడా లేదు. ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన భార్యకి ఇస్తున్నాడు. అందుకే నువ్వు ఎంత భాగ్యవంతురాలువి. ఓ ఇజ్రాయేలు వినుము, నీ భాగ్యము ఎంత గొప్పదే. సామాన్యమైన గొప్పదా అండి అది? అన్నిటికంటే కూడా గొప్పది కదండి. 12 పునాదులు వేయబడ్డాయి. ఏమి వేయబడ్డాయండి? ఆ పరలోక పట్టణం చూశారు కదండి. మీరు 21 చదవండి, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి. నాకు ఇది ముగించడం ఎవ్వడం వల్ల కాదండి. హల్లెలూయా. నీరు తీస్తున్నాం అనుకోండి, బావిలో నుండి ఒక బొంగ తీసేసామనుకో, మరి ఎమ్మటే బొంగ వచ్చి పడతాయి. 10 బొంగలు తీసామనుకో 10 బొంగలు వచ్చి పడతాయి. అవి తగ్గనే తగ్గవు. ఆ జీవజలపు ఓటది. హల్లెలూయా. ఆ జీవజలమే దేవుడు మీకు ఇస్తానంది. ఆ ఓటనే ఇస్తానంది. మరి ఎంతమంది కావాలంట ఆ ఓట? కావాలనుకున్న వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఎన్ని పునాదులు ఉన్నాయి? బంగారపు వీధులు. బాబా బంగారపు. ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు చూస్తానో అనుకొని కలలు కంటా ఉంటారు కదండి. సిద్ధపరచబడ్డాయండి అవి. బంగారపు వీధుల్లో నడిపించబోతున్నాడు. నీ ప్రభు దేవుడికి మహిమ కలుగును గాక. నీ భర్త, నీ యజమానుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? బంగారపు వీధులు. ముక్కు పుడక కోసము, చిన్న చెవి కమ్మ కోసము, పెద్ద తగాదా పెట్టుకొని పెద్ద రాద్ధాంత చేస్తాం. కానీ ఆ రోజు నీ భర్త రోడ్ల మీదే బంగారం పోయి పెడితే బంగారపు వీధుల్లో తిప్పుతున్నాడంటే, రైతులా బంగారపు వీధుల్లో తిప్పుతున్నాడంటే అసలు చూడండి అది ఎంత భాగ్యం అంటావు అది. హల్లెలూయా. భాగ్యమా కాదా? మరి భాగ్యమని పొందుకునే వాళ్ళు ఎవరండి ఇక్కడ ఉన్నారా? నెక్స్ట్ వారం చూద్దాంలేండి, మిగిలేది. దేవుడికి వైపు కలుగులు కాక. తీసే కొద్దీ వస్తా ఉంది జీవజాలం. ప్రైజ్ లార్డ్. ఓ నేనైతే ఇది మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నానండి. మొత్తం ఎన్నో 123 అంటే 3 పేరాలు. 3 పేరాలు ఉన్నాయి. చక్కగా ఈ 3 పేరాలు వీటితో లవోదికయ సంకాలం అయిపోయింది అనుకున్నా. కానీ నాకు ఒక లైన్ కూడా జరగటల్లా. ప్రైజ్ లార్డ్. కానీ ప్రార్థన చెయ్యండి. దేవుని యొక్క అభిషేకం కొరకు
వేడుకోండి. ఆనందం, ఆ సంతోషం మీలో ఉండాలనేదే నా తపన, నా తాపత్రయం. మిమ్మల్ని కించపరచాలనేదో కాదు, మిమ్మల్ని గేలి చేయాలనేదో కాదు, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు, కానీ మీరు దేవుని పోలికలోకి వెళ్ళాలి, యేసు స్వరూపంలోకి వెళ్ళాలి, యేసు పోలికలోకి వెళ్ళాలి. ఈ వాగ్దానమును మీరు స్వతంత్రించుకోవాలి, నిత్య జీవానికి వారసురాలు అవ్వాలి అనేదే సంఘ కాపరిగా నేను కోరుకునే, ఏమంటారు దాన్ని, కోరుకునే ప్రార్థన. ప్రజల నేను కోరుకుంటా ఉన్నాను ఆ విధంగా. మనమందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.